కడుపుల బరువు దించుకుందామని పోతే బాత్రూంలో పాము బజ్జోను కనిపిస్తే ఎట్లుంటుంది? కడుపుల బరువు జారిపోయి గుండెల బరువు అయితే బాగా విరిగిపోతుంది. మనుషులు ప్రశాంతంగా కూర్చునే జాగాలకు వచ్చి పాము ప్రశాంతంగా వండుకున్న జూసిగా అపార్ట్మెంట్ వాళ్ళు అదిలిపోయారు. దెబ్బకే విశాఖపట్నంలో పాములు పట్టుట్లా బాగా పేరు పోయిన ఈ కిరణ్ అన్నకు చెప్పిర్రు. అన్న అర్ధరాత్రి అపరాత్రి అన్న చూడకుండా రాత్రి 12ంటికి ఆ అపార్ట్మెంట్ కాడికి ఉరికిపోయిండు. పెద్ద పామే ఉన్నట్టున్నదన్నో పైలం. ఆగో చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు, డోర్ తీసుకున్నాడు, బాత్రూంలోకి పోయిండు. ఏందో బాత్రూమ్ గడిగే బ్రష్ పట్టుకున్నట్టు కొండ శిలువను లటుక్కన పట్టుకున్నాడు, బయటకు తీసుకొచ్చిండు. ఓ మెల్లగా కాళ్ళకు చుట్టుకుంటున్నది, ఎవరన్నా పోయి ఇడిపియకపోతిరా. ఏదన్నా ఏ పాటి పెద్దగా ఉన్నది? బాపురే 12 అడుగుల పొడుగున్నదట. మరి అపార్ట్మెంట్ బాత్రూంలోకి ఎట్లా వచ్చిందో కానీ విశాఖపట్నం సాగర్ కాలనీలో ఉండే వీళ్ళనైతే గజ్జు అనిపించింది ఈ పాము. ఇదేం కరిసే పాము కాదు కానీ భయం ఉంటుంది కదా ఎవరికైనా. ఇక ఈ కిరణ్ అన్నే పబ్లిక్ చేతుల్లో చిక్కి చీకటయ్యి ఆ పాము హౌస్కు మళ్ళీ ఎలుగులు నింపుదామని దూరంగా తీసుకపోయి పొదలపో నిడిచిపెట్టిండట.